నా మూడో ప్రశ్న వచ్చేసి, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మనిషి ఉన్నతిని సాధించడానికి ఉపయోగపడని ఏ భాష కానీ శాస్త్రం కానీ మనుగడ సాగించడం కష్టం కదా. ఇటువంటి పరిస్థితి ప్రస్తుతం సంస్కృతానికి వేదాలకు రావడం ఎవరి తప్పుగా మీరు భావిస్తున్నారు? అంటే నా ఉద్దేశం, వేదం చదువుకున్న పండితుడిని రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆశీర్వచనాలు ఇవ్వడానికి, దేవాలయాల్లో వేద పఠనం చేయడానికి లేదా కొన్ని శాంతి హోమాలు వంటివి చేయించడానికి మినహా మీరు మీ గత వీడియోలలో వివరించినట్లు యజ్ఞయాగాదుల ద్వారా వర్షాలు కురిపించడం లేదా ఆపడం, పర్యావరణాన్ని శుద్ధి చేయడం, ఇలా అనేక కార్యాలకు వేద పండితులు సాధించగలరు అని సామాన్య జనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ముఖ్యంగా వేదం సంస్కృత భాషను సామాన్య జనంలోకి తీసుకువెళ్లే వ్యవస్థను ఎవరు 1947వ సంవత్సరం తర్వాత ధ్వంసం చేశారు? అందువల్ల వారు పొందిన పాపం ఏంటి? ఈ మూడు ప్రశ్నలకి సమాధానం వివరించగలరని ఆశిస్తున్నానండి. నమస్కారం. ఇప్పుడు మరి మూడో ప్రశ్నకి వెళ్దామా? ఇప్పుడు ఇది మూడో ప్రశ్న. ఆయన రామాయణం రాశారుగా, చూద్దాం. సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మనిషి ఉన్నతిని సాధించడానికి ఉపయోగపడని ఏ భాష కానీ శాస్త్రం కానీ మనుగడ సాగించటం కష్టం కదా. అటువంటి పరిస్థితి ప్రస్తుతం సంస్కృతానికి వేదాలకు రావటము ఎవరి తప్పుగా మీరు భావిస్తున్నారు? అంటే నా ఉద్దేశము, వేదం చదువుకున్న పండితుడిని రిటైర్మెంట్ ఫంక్షన్లలో ఆశీర్వచనాలు ఇవ్వడానికి, దేవాలయాల్లో వేదం పఠనం చేయడానికి లేదా కొన్ని శాంతి హోమాలు వంటివి చేయడానికి మినహా మీరు మీ గత వీడియోలలో వివరించినట్లు యజ్ఞయాగాదుల ద్వారా వర్షాలు కురిపించటం లేదా ఆపటం, పర్యావరణాన్ని శుద్ధి చేయటం, ఇలా అనేక లోకోపకార కార్యాలని వేద పండితులు సాధించగలరు అని సామాన్య జనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ముఖ్యంగా వేదం సంస్కృత భాషను సామాన్య జనంలోకి తీసుకువెళ్ళే వ్యవస్థను 1947 తర్వాత ఎవరు ధ్వంసం చేశారు? అందువల్ల వారు పొందిన లాభం ఏమిటి? మొత్తానికి ఆయన కూలంకషంగా చెప్పేదంటే, లాస్ట్కి ఈ వేదం ఎట్లా మిగిలిందంటే ఓన్లీ ఆశీర్వాద వచనాలకి గుళ్ళల్లో చదువుకుందుకే పనికొచ్చింది, కానీ ఉత్కృష్టమైన కార్యక్రమాలకు పనికి రావట్లేదు. మరి దాన్ని 1947 తర్వాత ఎవరు దాన్ని పాడు చేశారు అని ఆయన యొక్క ప్రశ్న. అది మురళి గారు. సో చెప్పండి మురళి గారు. సార్, నా ఒపీనియన్ అంటే ఈ ఛాలెంజెస్ ఉన్నాయని మనం యూనివర్సిటీ స్టార్ట్ చేసాం. ఫస్ట్ మన యూనివర్సిటీ ఇంటెంట్ హైయర్ అండ్ వేదిక్ వల్ల వచ్చే అప్లికేషన్స్, వేదిక్ వల్ల వచ్చే నాలెడ్జ్ని, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ని, టాప్ క్రీమ్ ఎలా ఉంటుంది, ఆ బెనిఫిట్స్ ఎలా ఉంటుంది జనాలకు అర్థమైతే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ కోసం నాన్నప్పుడు ఇంజనీరింగ్ కోసం వీటి కోసం ఎట్లా పరిగెత్తారు, అలాగే ఇప్పుడు దీనికి దీని మీద సైన్స్ కి పరిగెత్తుకుంటూ వస్తారు. దీన్ని కూడా అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనం యూనివర్సిటీని పెట్టాం. అవునండి, అవును మురళి గారు. సో అది మురళి గారు, మీరు వీడియోని ఆఫ్ చేసి ఓన్లీ ఆడియో మీద ఉండండి, అప్పుడు క్వాలిటీ బాగుంటుంది. ఒక్క నిమిషం సార్. చెప్పండి. ఇప్పుడు వినపడుతున్నాను నేను చెప్పండి. సో మన యూనివర్సిటీ యొక్క లక్ష్యం కూడా వేదములోంచి అప్లికేషన్స్ ఎలా తీయాలి, వేదాన్ని అందరూ చదువుకోవటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఏది ఆధ్యాత్మిక ఆ లాభాలు అనేది ఒక ఎత్తు అయితే, రోజువారీ జీవితంలో వచ్చే లాభాలు ఏంటి, ఫినాన్షియల్ గా వచ్చే లాభాలు ఏంటి, సోషల్ లైఫ్ లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కూడా ఉపయోగపడేలాగా ఉండాలనేది అప్లైడ్ అని పెట్టాం మనం. దాని పేరు కూడా అట్లా. అది ఒక ఎత్తు. ఇంకోటి ఏంటంటే సాంస్క్రిట్, మీరు చెప్పినట్టు ప్రజలు ఏది కోరుకుంటే అది జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి మనస్సు జరిగేది కాబట్టి ప్రజలందరూ కోరుకుంటే, ఇప్పుడు నేను వేదము చదవాలి, ఆ వేదంలో ఉన్న బెనిఫిట్స్ సొసైటీ అందాలని అందరూ కోరుకుంటే, అది ఉమ్మడి మనసు అయితే అది జరిగి తీరుతుంది. ఆ ఉమ్మడి మనస్సు పలచబడినప్పుడే దానికి ఈ వేద విద్య, ఈ అధ్యయనానికి ఇది ఈ మధ్యలో ఈ బ్రేకింగ్స్ వస్తాయి అనేది నా ఉద్దేశం. అందరూ కోరుకోవాలి వేదము విద్య మా పిల్లలకి, మాకు సరే మనకు అందకపోయినా అందలేకపోయినా ఆర్ టూ లేట్ అయినా కానీ నెక్స్ట్ జనరేషన్స్ కి అందాలని అందరూ కోరుకోవాలి.
కరెక్ట్. బాగా చెప్పారు. అది సార్. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్న ఇంకొక పాయింట్ ఏంటంటే వేదంలో చెప్పబడింది. అదేంటంటే 4 రకాల వాక్కులు ఉన్నాయి. ఉమ్, అవి ఒకటి ఒక రకంగా చూస్తే ద్యులోకంలో ఉన్నది అంటే అంతరిక్షానికి పైన దాంట్లో ఉన్న ఒక వాక్కు, ఉమ్, అది ఆదిత్యుడి రూపంలో ఉంటుంది. ఆ అక్షరాలన్నీ ఆదిత్యుడి రూపంలో ఉంటాయని. ఉమ్, ఇంకా పైకి వెళ్తే పరమాత్మ ఒక అక్షరం ఓం అని, అది పరమాత్మ అని, అక్షర రూపంలో ఆదిత్యుడని. అలానే మీరు ఇందాక చెప్పారు అక్షరాలు కుప్పలు కుప్పలు సముద్రంలాగా పోస్తే ఉమ్, ఈయన ఏర్పడితే మహోవర్ణవ సరస్వతీదేవి అని. అది ఉమ్, భూమి మీద చేరితే మనం నేర్చుకునే ఈ వేదాలు ఇవన్నీ కూడా, ఈ 4 వేదాలు ఇవన్నీ కూడా భూమి మీద నేర్చుకునే ఆ సరస్వతి, ఆ వాక్కు. ఇవి 3 రకాల వాక్కులు అయితే, వేదము కానిది పక్షులు జంతువులు మాట్లాడేవి, వేదం కాకుండా మనుషులు మాట్లాడే సౌందర్య భాష కానీ ఇంకోటి కానీ ఇలాంటి భాషలన్నీ తుర్య భాషలు, అంటే తక్కువ స్థాయి భాషలు ఇవన్నీ. మిగతా ఈ వేద భాషలన్నీ, వేదం సంబంధించిన భాషలన్నీ అత్యుత్తమ స్థాయి భాషలని వేదంలో చెప్పబడింది సార్. ఒక మంత్రంలో ఇప్పుడు ఇది ఉంది క్లియర్ గా ఇట్లా రాసి. ఓకే. కాబట్టి దాని విలువను తెలుసుకొని అందరూ మనము అట్లానే ఇందాక చెప్పుకున్నాం, మనం పదంలోనే దాని అర్థం ఇమిడి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా దాన్ని నేర్చుకోగల పదంతో పాటే సైన్స్ వచ్చేస్తుంది. వేదం నేర్చుకుంటే సంస్కృతితో పాటు కూర్చున్న వేదం నేర్చుకుంటే సైన్స్ అని మీరు ఇందాక అన్నారు, సైన్స్ దానిలోనే బిల్ట్ ఇన్ అయి ఉంటుంది. ప్రత్యేకంగా నేర్చుకోక్కర్లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇంకా ఆపేస్తాను. అదేంటంటే హృదయము. హృదయం 3 అక్షరాలతో ఏర్పడింది అది. మన వరకు మనం మాట్లాడుకున్న యాక్చువల్ దీని గురించి. హృ అంటే హారతి నుంచి వచ్చింది అది. దా అంటే దాతి నుంచి వచ్చింది. యం అనేది యాతి నుంచి వచ్చింది. హృ అంటే హరతి. హరతి నుంచి వచ్చింది. హరతి ప్లస్ దాతి ప్లస్ యాతి 3 కలిస్తే హృదయం అవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది హరతి అంటే అది అది అంటే బేసిక్ హృదయం చేసే పనులు ఆ 3. శరీరం నుంచి అశుద్ధ రక్తాన్ని గ్రహించడము, శుద్ధ రక్తాన్ని శరీరానికి ఇవ్వటము, ఎప్పుడు హృదయాన్ని నడిపిస్తూ గతి కలిగించుండటం, ఈ 3 కలిపిందే హృదయం. సో హృదయం యొక్క ఫంక్షనాలిటీ చెప్పేసాడు అక్కడ దాని పేరులోనే. ఆ రకంగా వేదపరంగా నేర్చుకుంటే మన ప్రత్యేకంగా సైన్స్ అనేది ఎక్కడి నుంచో వేరే సబ్జెక్ట్ లాగా రాదు. అందులోనే ఇమిడి ఉంటుంది. సోషల్ లైఫ్ ఇమిడి ఉంటుంది. ఎవ్రీథింగ్ అందులోనే ఇమిడి ఉంటుంది. కనుక ఎటు రకంగా చూసుకున్నా కానీ వేదము, సంస్కృత భాషను ఉపయోగించి వేదం నేర్చుకోవడం అనేది అత్యుత్తమము. అది ఖచ్చితంగా చేయాల్సిన అత్యావశ్యకత ప్రపంచం మొత్తానికి ఉందని నా ఉద్దేశం. అదేలే. అంటే ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే ఎవరి తప్పు ఇది అని అడుగుతున్నారు. సో దాని మీద మీరు నేను అందరి తప్పు అనేది నా ఉద్దేశం సార్. ఇప్పుడు డాక్టర్ శారదాపూర్ణ గారు అమ్మ మీరేమంటారు? నాకు ఆయన ప్రశ్న ఎలా అర్థమైందంటే, ఈ భాష అనేది ఉంది కదా, ఇప్పుడు మనం రోజువారీగా వాడుకుంటున్నటువంటి వ్యవహార భాషలు, లౌకిక భాషలు, ఇవన్నీ అస్తమానం పుడుతున్నాయి, పోతున్నాయి. బలం చాలటం లేదు, పూర్తిగా అవగాహనకు అందడం లేదు, వాటి వల్ల ప్రయోజనం అందడం లేదు. అంచేత ఈ భాషలన్నీ ఇలా పోతున్నాయి, ఇదెవరి తప్పు అని అడుగుతున్నారా? లేక వేద భాష, వేద సంస్కారం, వేద ధర్మం, సంస్కృత భాష, సంస్కృత ధర్మం అవి మన మధ్యన ఎందుకు లేవు అని ఆయన అడుగుతున్నారా అనే ప్రశ్నకి నాకు సమాధానం కావాలి రవికాంత్ గారి దగ్గర నుంచి. రెండో విషయం ఎందుకు అంటే, వేద భాష, సంస్కృత భాష ఎక్కడికి పోలేదు. అది లౌకికం కాదండి. మనం ఒక టెక్స్ట్ బుక్ రాసి దాని గురించి చెప్పడానికి, అది మన అనుభూతి పరం. అంటే ఇప్పుడు ఒకటి చూడండి, మనకి ప్రాణం ఉందని ఎలా తెలుస్తుంది? మన శ్వాస వలన తెలుస్తుంది. జ్ఞానం ఉన్నదని ఎలా తెలుస్తుంది? మనం చేసే కార్యాల వలన తెలుస్తుంది. అయితే మనసు ఉందని ఎలా తెలుస్తుంది అంటే మన మాట వలన తెలుస్తుంది. మన మాట అంటే భాష. ఈ భాష వలన మన మనసుని మనం వ్యక్తం చేస్తున్నాం. అంటే మనసే షష్టాణీంద్రియాణి, అన్ని ఇంద్రియాలు కలిపితే వచ్చింది. లౌకికమైన భాషలన్నీ కూడా పంచేంద్రియాలకు సంబంధించిన జ్ఞానం మాత్రమే. వేద భాష, సంస్కృత భాష అనేవి ఉన్నాయే, అవి మనం పుట్టించలేదండి. అవి సహజమైనటువంటి భాషలు. సహజమైన భాష అంటే అర్థం ఏమిటి అంటే, మనం ఇన్ని పళ్ళతో పుట్టాం, ఒక నాలుకతో పుట్టాం. మనం ఎవ్వరం 90 పళ్ళతో పుట్టలేదు, 15 నాలుకలతో పుట్టలేదు. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటిదాకా కూడా
మార్పు లేనిది అదొకటే. అక్కడున్న ఈ 6 ఆర్టిక్యులేషన్ పాయింట్స్ నుంచి వచ్చేటటువంటి అక్షరాలు, శబ్దాలు ఏవైతే ఉన్నాయో అది కామన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్ టిల్ ఇట్ ఎండ్స్. అవును. దానిలో మార్పు ఉండదు. అంచేత దానిని సంస్కరించాడు పాణిని. ఎందుకు? వేదాన్ని అర్థం చేసుకోవడాన్ని. వేదాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? మన అంతరంగ పర్యావరణ శక్తిని గ్రహించడానికి. దాన్ని శుద్ధి చేసుకోవాలి కదా! మన ఎన్వైరన్మెంటల్ ఇకాలజీ అని చెప్పి మన రాజకీయ నాయకులందరూ చెప్తున్నారు. పెద్దలంతా చెప్తున్నారు. దాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. మరి మన అంతరంగ పర్యావరణాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి కదా! కదా! దానికి సంస్కృత భాష నేర్చుకోవాలి. అవునండి. దాని ద్వారా వేదాన్ని నేర్చుకోవాలి. దీనికి ప్రకటన కావాలి అంటే లౌకిక భాషలు. ఈ లౌకిక భాషలు ఇందాక ఆయన కొన్ని చెప్తూ పాపం ఒకటి వదిలిపెట్టారు. బహుశా అది ఆయన గొప్ప సంస్కారమే రవికాంత్ గారు. ఎందుకంటే పాపం పండితులు, ఈ సంస్కృత పండితులు, వేద పండితులు ఏదో కొన్ని పనులు చేస్తున్నారని ఆఖరిది వదిలేశారు. అపరకర్మలు కూడా ఉన్నాయండి. అవి కూడా చెప్పలేదు ఆయన. పాపం అది ఆయన సంస్కారం, గొప్ప విషయం అది. ఇప్పుడు కేవలం వాటికే కాదు. ఎందుకంటే సాంస్క్రిట్ అండ్ వేదిక్ లాంగ్వేజెస్ ఆర్ వెరీ మచ్ ఇంటెగ్రల్ విత్ అవర్ లైఫ్. దే ఆర్ వెరీ ఇంటెగ్రల్. రెగ్యులర్‌గా, కాన్స్టెంట్‌గా మారిపోయేది హైలీ డైనామిక్ ఆర్ ద వరల్డ్‌లీ లాంగ్వేజెస్. డైలెక్ట్స్ అయినా, రీజనల్ లాంగ్వేజెస్ అయినా, నేషనల్ లాంగ్వేజెస్ అయినా, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అయినా. అయితే వాటిని మనకి ఇలా మారిపోయే భాషల ప్రయోజనం ఏమిటని అడుగుతున్నారు. సో ఆ మాటల ప్రయోజనం ఏమిటి అని ఆయన సంస్కృతానికి, వేదానికి అడుగుతున్నట్టుగా నేను అనుకోవటం లేదండి. ఆయన చింతంతా లౌకిక భాషల గురించేనని నా ఉద్దేశం. లౌకిక భాషలంటే ఇంగ్లీషు, కన్నడం, హిందీ, లేదంటే మీరు చెప్పండి యునైటెడ్ నేషన్స్‌లో 520 భాషలున్నాయి. పాపం స్వేహగిరి భాష ఉంది ఆఫ్రికా వాళ్ళకి. ఈ భాషన్నీ అవన్నీ పుడతాయి, పోతాయి. అవన్నీ నీటి బుడగలు. వచ్చిపోయే కెరటాలు లాంటివి సముద్రంలో. మొత్తం సముద్రం మాత్రం వేదం. అంచేత ఇప్పుడు ఆయన అడిగిన దాన్ని బట్టి ఏంటంటే నా ప్రకారం మన చెంబెంతైతే మన నీళ్ళన్నీ. అంతే కదా! మనం ఏ భాష అయినా మనకెంత జ్ఞానం ఉంటే, కాకపోతే మనది ప్లాస్టిక్ బాటిల్‌లో, రాగి చెంబో మనం కాస్త ఆలోచించాలండి. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్‌లో మంచినీళ్ళు తెచ్చుకున్నట్టయితే ఆ విద్య ఎంత కాలం ఉంటుందో మనకి తెలుసు. దాని వల్ల వచ్చే నష్టాలేమిటో కూడా మనకి తెలుసు. అవునండి. రాగి చెంబులో ఉంటే ఏమవుతుందో కూడా మనకి తెలుసు. అయితే మనకి తెలిసినది వేదం అర్థం కావాలంటే, వేద మంత్రాల అనుభూతి మనం పొందాలంటే వేద భాష తెలియాలి. దానికి సంస్కృతం తెలియాలి. సంస్కృతానికి ఆధారంగా ఈ మెట్లన్నీ ఎక్కాలి. అంటే మాండలిక భాషలు నేర్చుకోవాలి. తెలుగు తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే తెలుగు ఈస్ ఏ కాంప్రిహెన్సివ్ లాంగ్వేజ్ కంపేర్డ్ టు ద మెనీ అదర్ లాంగ్వేజెస్. సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది. వెసులుబాటు ఎక్కువ. అందువలన అది దాని వలన మన అక్షరాలు ఉన్నాయి కదా! మనం పలికే అక్షరాలు. వాటిల్లో ఉండేటువంటి 5 లక్షణాలున్నాయి చూసారా? సామసంతానం అని ఒక మాట ఉంది. స్వర, వర్ణ, మాత్ర, బల, లయ. సామసంతానః. ఈ 5టి శక్తి మనకి తెలిస్తే, మన అక్షర శక్తి మనకి తెలిస్తే, మన భాషా శక్తి మన చేతిలోకి వచ్చేస్తుంది. మన భాషా శక్తి మనకి తెలిస్తే అన్నిటికీ మనం ఉపయోగం చేసుకోవచ్చు, ప్రయోగాలు చేసుకోవచ్చు. అప్పుడు మనకి ప్రయోజనం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. అంటే ఆప్టిమల్ రిజల్ట్ కావాలి అంటే మన డైలెక్టికల్ లాంగ్వేజ్, మన రీజనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ మెట్లుగా నేర్చుకుంటూ, సంస్కృతం మీద గమ్యంగా పెట్టుకుని వేద భాషని అనుభూతిలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఇవి ఏమీ అవ్వవండి. వారు అనుకున్నట్లుగా సంస్కృతం, వేదం ఎక్కడికి పోలేదు. అది మనలో జీర్ణమై మనలో భాగంగానే ఉంది. మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే వి ఆర్ యూజింగ్ రాంగ్ టూల్స్ లౌకిక భాషలో. కానీ తప్పదు, మనకు అవి తప్ప ఇంకేమీ లేవు. అంచేత మన విశ్వవిద్యాలయం ఏం చేస్తుందంటే, మంచిదే మీరు రోజువారీ వ్యవహారాలకి ఇవన్నీ వాడుకోండి. కానీ ఇక్కడ చదవాలంటే సంస్కృతం మీద దృష్టి పెట్టండి. శిక్షాశాస్త్రం కానీ, నిరుక్తం కానీ, ఛందోశాస్త్రం కానీ, వ్యాకరణం కానీ వీటన్నిటి భాగాలుగా చదవమని ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ మెట్లన్నీ ఎక్కి ఇక్కడికి వచ్చాక నిచ్చెనెక్కి పైదాకా పైకి వెళ్ళకపోతే కింద పడిపోతాం. వెళ్ళాలి కదా! అంచేత తప్పనిసరిగా అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రవికాంత్ గారు,
వేద భాష ఎక్కడికి పోలేదు. సంస్కృతం ఎక్కడికి పోలేదు. చక్కగా మన మధ్యనే ఉన్నాయి. పాపం వేద పండితులు వారు కొన్ని కొన్ని కార్యకలాపాల్లో ఈ భాషలు వాడుతున్నారు అంటే, దానిని మనం ఉన్న చోట నుంచి మెరుగైన స్థలానికి తీసుకువెళ్ళడానికి వారు చేసే ప్రయత్నమే ఆ మంత్రాలు చెప్పడం. బాగా తర్వాత వ్యవహార భాషలు మనం రోజు వాడుకుందామండి. దానికి కావలసిన ప్రాసెస్ మన రాజకీయ నాయకులు, మన ప్రభుత్వం, మన గ్రంథాలు, మన మిగిలిన రెగ్యులర్ యూనివర్సిటీస్, స్కూల్స్ అన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. బాగా చెప్పారు. వెరీ అది నా వెరీ గుడ్. డాక్టర్ చాగంటి గారు మీరేమంటారు? ఇక నేను ఆవిడంత చెప్పిన తర్వాత నేను ఒకటే చెప్పగలను. ఇప్పుడు రవికాంత్ గారి యొక్క ముఖ్య బాధ ఏంటంటే, ఎవరిది తప్పు ఇట్లా వేదం బయటికి రాకపోవడానికి కారణము 1947 తర్వాత ఎవరిది తప్పు? ఇది ఆయన 1947 అని. 1947 1847 ఆయన చెప్పింది. 1947 19. అనుకుంటా. అంటే ఆయన స్వాతంత్రం తర్వాత అని ఆయన ఇయర్ కూడా మెన్షన్ చేశారు. రైట్. అందుకనే సో 1947 తర్వాత అవును. ఎందుకు ఇట్లా జరిగింది అని ఆయన చెప్పి బాధపడుతున్నారు. సో విషయం ఏంటంటే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను. ఎవరన్నా బాధపడినా అది నేను పట్టించుకోవాల్సిన పని లేదు, కానీ మీరు బాధ అయితే గ్యారంటీ పడతారు. తప్పు ఎవరు వేదం నేర్చుకోవట్లేదో వాళ్ళది నంబర్ 1. నంబర్ 2, దీనికంటే ప్రముఖంగా ఉన్నది పీఠాధిపతులందరిది తప్పు. పీఠాధిపతుల దగ్గర వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి. లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళు కేవలము కొంతమందికి గుళ్ళో పూజలు ఎట్లా చేయాలి, పూజా పునస్కారం ఎట్లా చేయాలి, ఇటువంటి వేదం నేర్పిస్తున్నారు తప్పితే, సమాజానికి ఎటువంటి మేల్కొల్పు కలిగించాలి అనే వేదం నేర్పించట్లేదు. అంటే వాళ్ళు వేద మంత్ర పఠనం నేర్పిస్తున్నారు. స్వరపాఠం నేర్పించి వదిలిపెడుతున్నారు. అర్ధపాఠాన్ని వదిలేశారు గాలికి. అర్ధపాఠం నేర్చుకోకుండా స్వరపాఠంతో ఏం చేస్తావు అంటే, అబ్బో నీకు మోక్షం వస్తుంది, అది వస్తుందని సట్టు కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, మన దగ్గర ఇన్ని లక్షల కోట్లు ఉన్నప్పుడు మనము వేదవాణి నేర్పించటానికి మనము ముందుకు రావాలి అన్న ధ్యాస వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు రావాలి ముందుకి. వాళ్ళు రాకపోవడం వాళ్ళ తప్పది. సో అది మన దేశానికి పట్టిన చీడ అన్నమాట అది. అలా కాకుండా వాళ్ళు ఐఐటి బాంబే ఉందండి, దానికి డబ్బులు ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది, కొంత ఫండింగ్ ఇస్తుంది. ఆ ఫండింగ్తో వాళ్ళు నడుపుతూ వాళ్ళు ప్రాక్టికల్స్ అవి చేస్తున్నారు, వాళ్ళే కూర్చొని కనిపెడుతున్నారు, కొత్త విషయాలు చెప్తున్నారు. అలానే ప్రతి విశ్వవిద్యాలయం చేస్తుంది. ఇప్పుడు వీళ్ళెందుకు చెయ్యట్లేదు మరి? మేము చేస్తున్నాము. ఏం చేస్తున్నారు మీరు? పీఠాధిపతులు అందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఏమీ ఉమ్మడి కార్యక్రమం లేదు. మేము గొప్ప అంటే మేము గొప్ప, శంకరాచార్యుడు స్థాపించాడు. ప్రజలు మీ మీద నమ్మకండి దాన ధర్మాలు చేసి కొన్ని వేల ఎకరాలు బంగారము అన్నీ మీకు దానం ఇచ్చారు. మీరు సొంతగా సంపాదించింది ఏం లేదు కదండి. మీరు కష్టపడి సంపాదించింది ఏం లేదు అక్కడ. మిమ్మల్ని నమ్మి జనాలు దానం ఇచ్చారు. మురళి గారు, ఒకటి క్లియర్గా చెప్తున్నాను, నువ్వు వేదాన్ని ముందు పెట్టాలి అంటే నువ్వు వేదం నేర్చుకో. దానిలో ఏముందో బయట తీసి పసరు పిండి బయటికి పెట్టు. అది నువ్వు చేయవలసిన కార్యక్రమం. ఇప్పుడు మనం ఏం చేస్తాం మురళి గారు, ఇక్కడ హరికేన్స్ వస్తున్నప్పుడు, మురళి గారు హరికేన్స్ వస్తున్నాయి, మనం ఈ మంత్రాలతో ఈ యజ్ఞం చేసి ఇలా దాన్ని తప్పించని వేదంలో ఉంది అని చెప్పి ఆ మంత్ర సహాయం తీసుకొని తంత్రం గీసి యంత్ర సహాయంతో మనం చేసాం. ఇది మనము బాజాప్తా పబ్లిక్గా, ఇగో ఈ 4 రోజుల్లో వస్తోంది ఈ హరికేన్, ఇప్పుడు మేము వెళ్తున్నాము, ఇగో ఈరోజు ఇక్కడ ఉన్నాము, ఇగో ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టాము, ఇప్పుడు ఇంకా రాలేదు హరికేన్, ఇప్పుడు రాబోతోంది, మేము చేస్తున్నాం ఈ లొకేషన్లో, ఇక్కడ ఈ ద్వారా వెళ్తోందని చెప్పారు అన్నప్పుడు మనం చేసి అది దోవ పక్కకి జరిగిపోయి దాని ఇంటెన్సిటీ తగ్గిపోయే ప్రయత్నం అంతా చేసాం, సక్సెస్ఫుల్ అయ్యాం. మరి ఇలాంటి ప్రయత్నం ఒక్క పీఠాధిపతి అన్నా చేశాడా? ఎయిర్ పొల్యూషన్ కూడా చేశారు. ఎయిర్ పొల్యూషన్ ఇంకోటి, అంటే నేను ఒక్కొక్క కార్యక్రమం నేను చెప్పుకొస్తున్నాను. ఇప్పుడు పీఠాధిపతులు ఒక్కటన్నా చేశారా దానికి? అలాంటివి ఇప్పుడు వర్షాలు లేవు, ఇప్పుడు భారతదేశంలో వర్షాలు లేవు, ఇప్పుడు కొన్ని చోట్ల నాకు గుండె తరుక్కుపోతుంది. కొన్ని చోట్ల ప్రజలు, ఆడవాళ్ళు పాపం బిందెలు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని, మీకు అర్థమైందా, 5-6 బిందెలు పెట్టుకొని ఒక 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఒక బావి ఉంటుందండి,
ఆ బావి ఎంత లోతుగా ఉంటుందంటే దాదాపు 50 నుంచి 100 అడుగులు లోతు ఉంటుంది అది. దానికి ఒక నిచ్చెన కట్టారు, ఇనప నిచ్చెన. ఆ నిచ్చెన పట్టుకొని ఒక స్త్రీ కిందకి దిగుతుంది. అక్కడి నుంచి నీళ్లు తోడి ఇంకొక స్త్రీకి ఇస్తే ఆమె ఇంకొకరికి ఇస్తే అట్ట పైకి వెళ్తాయి. మగవాళ్ళు ఎవ్వరు చేసి సావట్లేదండి, దున్నపోతుల్లాగా ఉన్నారు అక్కడ. ఈ ఆడవాళ్ళు పాపం కష్టపడి ఆ నీళ్లు తీసుకొని వస్తున్నారు. అర్థమైందా? అది ఎంత తప్పండి అది, అవును. ఎంత తప్పు, ఎంత దారుణం. అలాంటి చోట ఈ పీఠాధిపతులు వెళ్ళి కూర్చొని మేము ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తాము అని చేయడానికి పూనుకుంటే వద్దనే వాళ్ళు ఉన్నారా మురళి గారు? ఏమ్మా శారద గారు, మీరు చెప్పండి. దానికి ప్రభుత్వ సహకారం కావాలి. అక్కర్లేదు, వీళ్ళు ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నారండి వీళ్ళు. చెయ్యలేకపోతున్నారు ఎందుకని అనిపిస్తుంది లేదండి, నాకు. వీళ్ళు చెయ్యట్లేదు, వీళ్ళ జ్ఞానం పెంచుకోవట్లేదు, రీసెర్చ్ లేదు, వాళ్ళు దాని మీద అయితే పరిశోధన నాకు ఒక చేయట్లేదు. విషయం చెప్తారా? నాకు ఒక క్వశ్చన్ చెప్తారా? హ్మ్. మఠాధిపతులు కానీ, వేద పండితులు కానీ ఉన్నది హ్మ్. టు ప్రొటెక్ట్ ద ఇన్నర్ ఇకాలజీ కాదండి, కదా? శంకరాచార్యులు స్థాపించింది వేదాన్ని ప్రచారం కోసం స్థాపించారు. మీరు చూడండి, ఆయన శంకరాచార్యులు బౌద్ధుల్ని అవును. తరిమిన తర్వాత వేద ప్రచారం అణిగింది అని చెప్పి వేద ప్రచారం కోసం ఈ 4 పీఠాలు పెట్టారు. అవును. అవును. ఒప్పుకుంటాను. ఇప్పుడు తప్పకుండా. వేద ప్రచారం ఎలా జరుగుతుందండి? వేదానిలో వాల్యూ ఉందని చూపించండి, మీకు ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు నేను అంటానండి శారద గారు, నేనేమంటా అంటే రోజు నాకు 10ంటికి ఆంజనేయుడు కనిపిస్తాడు, నాతో మాట్లాడతాడని నేను చెప్తానండి. ఎవరికి లాభం? ఓకే, అవును. వెంకటచాగండి గారు మీరు చాలా గొప్పండి, మీరు పుణ్యాత్ములండి, మీకు కనిపిస్తున్నాడు. అయిపోయింది, మనం వెళ్తాం, మన ఉప్మా మనం తింటాం, మనం పడుకుంటాం. అది కాకుండా ప్రజలకి ఏంటి లాభం? థామస్ ఎల్వా ఎడిసన్ రైల్వే కోచ్లో కూర్చొని పాపం కష్టపడి ఆయన బల్బును కనిపెట్టాడు. అది ఇప్పుడు ఈ రోజున మనకి దివ్యంగా రాత్రులు లైట్ ఇస్తున్నది, ప్రజలందరికీ కాంతినిస్తున్నది. మరి ఆయన చేసిన సేవ కంటే ఈ పీఠాధిపతులు చేసిన సేవ ఏంటో ఒక్కటి చెప్పండి నాకు. నేననేది వేదాన్ని గొప్పగా నిలబెట్టాలి అంటే, ఓకే మేము వల్లె వేసామండి, ఇప్పటిదాకా వల్లె వేసాం కాబట్టి ఇప్పటిదాకా వేదం వచ్చింది, నమస్కారం, ధన్యవాదాలు. అది మీరు మాకేం పుణ్యం చేయట్లేదు, వేదం చెప్పింది కాబట్టి మీరు చేయాలి. వేదం ఏం చెప్పిందో ఆజ్ఞ మీరు పాటించాలి. అవునా? ఇప్పుడు పావకానః సరస్వతి వాజేభిర్వాజినీ ఈవతి అన్నప్పుడు నువ్వేం చేయాలి? క్రియాశీలకమైనవి చేయాలి. క్రియాశీలకము, క్రియ లేని విద్య ఎందుకు? ఏమి క్రియ చేస్తున్నావు? దాంతో నీ విద్యతో ఏమి క్రియ జరిగిందో చెప్పు. చెప్పాలి. మేము యజ్ఞ యాగాదులు చేస్తున్నామండి. దేనికోసం అంటే పర్యావరణాన్ని కాపాడడానికి. గుడ్. మరి ఇక్కడ బిందెలతో నీళ్ళు ఎత్తుకొని 2-3 కిలోమీటర్లు వెళ్ళి ప్రజలు వస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళ కోసం మనం ఏం చెయ్యమా? భారతదేశంలో పొల్యూషన్, ఢిల్లీ అంతా పొల్యూటెడ్ ఉంది. బాబు మేము చేస్తాము అని చెప్పి మేము రిక్వెస్ట్ లెటర్స్ పంపించాం. అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. పోనీ ఈ పీఠాధిపతులు పోనీ ఏమైనా చేస్తారా అంటే వాళ్ళు చేస్తలేరు. ఏమండి? ఇది ఏమి న్యాయం చెప్పండి? నేనేమంటున్నా అంటే పీఠాధిపతులు 4 పీఠాలు ఉన్నాయి, శక్తి పీఠాలు ఉన్నాయి, ద్వాదశ యునో ఏంటి ఏమంటారు వాటిని, మనకేంటి ద్వాదశ శక్తిపీఠాలు. లింగాలు, ద్వాదశ లింగాలు ఉన్నాయి. తర్వాత ఈ శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. ఎంతో ధనం ఉంది. అది కాకుండా ఈ 4 పీఠాలు ఏవైతే శంకరాచార్యులు వారు స్థాపించారో ఆ 4 పీఠాల్లోనూ ఉత్కృష్టమైన వేద విద్య నేర్పించడం కాకుండా మేము పరిశోధన చేసి మేమిది చేస్తాం, మీ ప్రజలందరూ సస్యశ్యామలంగా ఇక్కడ ఉండి బ్రహ్మాండమైన అనుభూతిని పొంది మన భారతదేశం ఎప్పుడు బంగారు పంటను ఇవ్వగలుగుతుంది, ప్రపంచంలో లేని మనం ఇస్తాము. అంతేకాకుండా ప్రజలకి నీరు మేము అందించగలుగుతాము ప్రతి వాళ్ళకి అని చెప్పడం. ఎక్కడైతే వర్షాలు పట్టలేదు గబగబా అక్కడికి వెళ్ళి యజ్ఞయాగాదులు చేసి కావలసిన వర్షాన్ని తెప్పించటము, ప్రజల్ని సుఖవంతులుగా చేయటము, ఇది వాళ్ళ బాధ్యత కాదా అండి? మరి విద్య నాకుంది, ఇప్పుడు నాకుందండి, నాకు ఒక విద్య వచ్చు. అది విద్య ఏంటంటే నేను సెల్ ఫోన్ రిపేర్ చేయగలను, ఇది నా విద్య. నేను ఒక్కడనే ఉన్నా ఈ సిటీలో, నాకు సెల్ ఫోన్ రిపేర్ వచ్చు. సెల్ ఫోన్ పాడైన వాడు, సార్ మీరు కొద్దిగా రిపేర్ చేసిస్తారంటే నేను మీకు నేర్పియ నా విద్య. ఇక నీకు సెల్ ఫోన్ విద్య వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?
ఆ రిపేర్ ప్రభావం లేదు. రిపేర్ చేయము, నేర్పించము, రెండు చేయము. ఏం? నాకు వస్తేగా నేర్పించడానికి. ఇది అసలైన పాయింట్. మీరు పరిశోధనలు గత 1000 సంవత్సరాల నుంచి చేయకుండా ఆపేశారు. పుష్టిగా తిని కూర్చుంటున్నారు. నేను వాళ్ళని పెద్దవాళ్ళు కానీ అనాల్సి వస్తోంది. బాధ, ఉక్రోషం. నేను అమెరికాకు వచ్చి ఎందుకు స్థిరపడాలి? వాళ్ళు చేయకపోబట్టి. వాళ్ళు చేసి ఉండుంటే కనుక నేను ఆ విద్యనే నేర్చుకొని అందులోనే పరిశోధన చేసుకునేవాడిని కదా. ఇప్పుడు యూనివర్సిటీ మనం అంతా కలిసి స్థాపించింది దేనికోసం? ఆ పరిశోధనలు చేసి ప్రజలకు అందించడం కోసం. సో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. వాళ్ళు మన మీద పగబట్టచ్చు, మనకి శాపనార్థాలు పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇది చాలామంది ఎవరైతే ఈ యొక్క శాఖల మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి నా మీద కోపం రావచ్చు. కానీ సత్యం పలకడంలో ఏమాత్రం తాత్సర్యం చేయకూడదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాకు కావాల్సింది సత్యం నిలవడం ఆ విషయంలో. ఇప్పుడు నా పర్సనల్ విషయాలు, మురళి గారి పర్సనల్ విషయాలు కానీ డాక్టర్ శారద గారి పర్సనల్ విషయాలు మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ వేద విద్య గురించి మాట్లాడుతున్నాం. ఈ ఉక్రోషం నాది కాదు కదా, ప్రజలది. ప్రజలంతా మరి ఇప్పుడు ఈ రోజున ఏమన్నాడండి రాహుల్ గాంధీ? మరి మన సభలో ఏమన్నాడు? హిందువులంతా అశాంతి కామకులు, వాళ్ళు చాలా అశాంతి లేపుతున్నారు అని చెప్పాడు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. హిందువుల్లో చలనం లేదు. పీఠాధిపతుల్లో ఒకళ్ళిద్దరు నార్త్ సైడ్ ఉన్నవాళ్ళు పలికారు. ఈ పీఠాధిపతులు శంకర మఠాల్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళైనా పలుకుతున్నారో చూడండి. బాధపడిపోతున్నాను మురళి గారు, శారద గారు. మీకు అర్థమవుతుందా? వేదం నేర్చుకొని వాళ్ళ గుప్పిట్లో అంత ధనముండి ఏమీ చేయలేకపోతున్నాం. ఏం ప్రచారం జరుగుతోంది? ఈయన ఎవరో ఈ ప్రవచనకర్తలు ఉన్నారు ఆంధ్రాలో. వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? రమణ మహర్షి అండి అద్భుతం అండి, ఆయన చనిపోయినప్పుడు ఒక వెలుగు వచ్చిందండి, అస్సాం నుంచి అట్లా బయటికి వెళ్ళింది, లేకపోతే అరుణాచలం నుంచి బయటికి వెళ్ళింది, ఇలా చెప్తున్నారు. వెలుగు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఇక్కడ నా దేశ స్త్రీలు 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని పొద్దు నుంచి వెళ్ళి సాయంకాలం వాపసు వస్తున్నారు ఇళ్లతో. అలా అయితే కానీ వాళ్ళకి దాహం తీరదు. ఏం చేస్తున్నాం మనం? మీరు చెప్పండి మురళి గారు, ఏం చేస్తున్నాము? వాళ్ళు యూనివర్సిటీస్ ఎందుకు పెట్టట్లేదు, రీసెర్చ్ సెంటర్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు, వాళ్ళకి హెల్పింగ్ ఎందుకు చేయట్లేదు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది, బాధపడుతుంది. ఆ మనీ అంతా ఏమవుతుంది, అట్లా ఎందుకు కూర్చొని ఉంది అనేది కూడా అర్థం. చాలా అవసరం అయితే ఉన్నదండి ఇక్కడ. తెలుగు బడులు అని చెప్పి సంవత్సరానికి 60,000 80,000 మంది పిల్లలు తెలుగు నేర్చుకుని ముందుకు వస్తున్నారు అని ఒకటి ఉంది, ఒక వార్త జరుగుతోంది ఇప్పుడు. సంతోషం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సంస్కృత భాషకి అప్లికబిలిటీకి, సైంటిఫిక్ అప్రోచ్కి అవసరమైనటువంటి ప్రాసెస్, అవసరమైనటువంటి థియరీస్, అవసరమైనటువంటి ఆస్పెక్ట్స్ అండ్ దాని ఏంటంటే మాంటిసరీ స్కూల్లో చెప్తారన్నమాట, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ స్టెప్స్ అని. అవి మనం చెప్పవలసిన అవసరం చాలా ఉన్నది. అది లేకపోతే ఎవరు ఏమి చేయలేరండి. మనకి లోపల అంతరంగ పర్యావరణ పరిరక్షణ, శుభ్రత, శుద్ధత అది కావాలి అంటే మనందరికీ కూడా సంస్కృతం అందరికీ మన మనిషి మొహంలో ఉండేటువంటి అన్ని కండరాల్ని ఉపయోగించేది సంస్కృత భాష ఒకటే. అది అందరికీ ఉన్నాయి. అందరూ సంస్కృతం నేర్చుకోగలరు. దేశాలు, ప్రాంతాలు, మనుషులతో సంబంధం లేకుండా నేర్చుకోవాలి. అది బాధ్యత, అది ధర్మం అనే కాకుండా ఇట్స్ ఎ రూల్ అవ్వాలి. ఇట్స్ ఎ రూల్ అని చేసేది గవర్నమెంట్. నేను ఇందాక రాజకీయాల గురించి ఎందుకు తీసుకొచ్చానంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్లో జరుగుతున్న గోలలు చూసిన తర్వాత అసలు భాష ఏ విధంగా పోవడానికి అవకాశం ఉందో అని తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ. అది మారాలి. అది మారవలసిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మనం చెప్తున్నాం కదండి, సహస్రము, శతము ఇలా చెప్పినట్టుగానే 33,000 కోట్ల దేవతలు ఉన్నారని ఏదో మాట మాట్లాడాడు ఆయన అక్కడ. అక్కడ కోటి అంటే శతము, సహస్రము లాగే గ్రూప్ ఆఫ్ 33 ఇస్ కాల్డ్ కోటి. అవును, ఉచ్చ కోటి. అది వాడికి తెలియకపోతే మనం తెలియజేయవలసిన బాధ్యత మనకుంది. నేను మీరు చెప్పిన ప్రతి మాట ఒప్పుకుంటాను. తర్వాత శతధ తల ఉంచి నేను చెయ్యాలి అందరూ అని చెప్తాను నేను. మీరన్నట్లుగానే మన శక్తి పీఠాల్లో కానీ
మన క్షేత్రాల్లో కానీ ఎక్కడైనా ఉన్నటువంటి స్వామీజీలు, యోగులు, విద్యావంతులు, విద్యావేత్తలు, వేదవేత్తలు వారందరూ కూడా కర్మాచరణ మీద దృష్టి పెట్టాలి. పెట్టాలి ఆ పెట్టాలి కర్మాచరణకి ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన దృక్పథం కావాలి. కావాలి ఆ కావాలి ఆ శాస్త్రి అంటే మోడర్న్ రేషనల్ అప్రోచ్. ఇప్పుడు మీరు మీరు ఈ మాట చెప్తున్న ఎంత బాగా చెప్పారో, వండర్ఫుల్ చెప్పారు. ఇప్పుడు మురళి గారు ఇందాక మాతృ శబ్దానికి 4 అర్థాలు ఉన్నాయని పాపం ఆయన అవును. చెప్పారు. అవును. చెప్పారు. చూడండి, అవునండి. ఇప్పుడు మాతృ అంటే తల్లి. ఓకే. తల్లి చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత పాలందిస్తుంది. ఇప్పుడు గోవు కూడా మాతృ శబ్దంతో వచ్చింది. గోవు కూడా అవును. పాలందిస్తుంది. మరి అవును. భూమి తర్వాత అంతరిక్షము ఈ 2 కూడా మాతృ శబ్దంతో ఉన్నాయి. ఈ 2 కూడా పాలందిస్తాయా అన్న ప్రశ్న వేసుకుంటే మీకే అర్థమవుతుంది. యెస్, అందిస్తాయి. అవును. మీకు అసలు ఆ అద్భుతమైన విషయము అదొక ఒక సైంటిఫిక్ యాంగిల్ అది. అది వాళ్ళకి తెలియదు. అవును. అంతరిక్షం నుంచి వచ్చే వర్షం కూడా ఒక అది రకమైన అది పాలే అది కదా. ఏమిటి అని నేను స్పెసిఫిక్‌గా నేను ఇప్పుడు చెప్పను. కానీ అది అద్భుతమైన విషయం అది. అవునండి. మీకు ఆ చాలా విషయం అద్భుతం. ఇప్పుడు నిన్న ఎవరో ఒక క్వెషన్ అడిగితే నేను సమాధానం కూడా చెప్పాను. అదేంటంటే క్యాన్సర్‌కి వేదంలో సులువైన మంత్రం ఏమైనా ఉందా? సులువుగా తగ్గించేది విషయం ఏమైనా ఉందా అంటే, ఉంది. కానీ నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ మన శాస్త్రి గారు ఆపేశారు. మీరు అలా చెప్పడానికి వీల్లేదండి బయటకి. ఇది యూనివర్సిటీ ప్రాపర్టీ అని చెప్పారు. ఆపారు. యెస్, ఉంది. ఇప్పుడు విశేషం ఏంటంటే వీటి మీద రీసెర్చ్ చేయడానికి ఫండింగ్ అవసరం. ఇప్పుడు నేను అన్నాను, ఉందండి. ఉంది. ఏదండి మందు ఇప్పించండి. మందు అట్లా మనం ఇచ్చేదేమో. దానికి ఎఫ్‌డీఏ అప్రూవల్ కావాలి. అది ఎఫ్‌డీఏ అప్రూవల్, ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ అప్రూవల్ కావాలి. మీరు పరీక్ష చేయాలంటే డాక్టర్లు వాళ్ళ సిస్టమ్ అది. వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఆ సిస్టమ్‌లో మీరు ఒప్పుకోవచ్చు, మురళి గారు ఒప్పుకోవచ్చు, ఇంకోళ్ళు ఒప్పుకోవచ్చు, 10 మంది ఒప్పుకోవచ్చు, 100 మంది ఒప్పుకోవచ్చు, 1000 మంది ఒప్పుకోవచ్చు. కానీ అది జనరల్ మెడిసిన్‌లా తయారు చేయాలంటే వీళ్ళ చేత మనం ఒప్పించాలన్నమాట. ఆ! సో, దానికి ఫండింగ్ అవసరం అవుతుంది. ఎందుకంటే నేను కొంత సైంటిస్ట్‌లని పిలిచి, బాబు ఇగో ఇట్లా మేము చేస్తున్నాము, మీరు టెస్ట్ చేసుకోండి కావాలంటే అని చెప్పినప్పుడు, మాకేంటి అంటారు. మేము వస్తాం, మాకేంటి? గంటకు $500 ఇస్తాను, గంటకు $1000 ఇస్తాను, వచ్చి చూడండి, మీరే పరీక్ష చేయండి అని చెప్పాననుకోండి. వస్తారు. వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. యెస్ అండి, వి ఫౌండ్ ఇట్స్ ట్రూ. అలా చేయడానికి మనకి ఎంతో డబ్బు అవసరం అవుతుంది. ఒక్కసారి చేసామనుకోండి ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. లేకపోతే అమెరికా వాళ్ళు పసుపుని ఎందుకు పేటెంట్ చేస్తారు? వేప చెట్టుని ఎందుకు పేటెంట్ చేస్తారు? ఇంకోటి ఎందుకు పేటెంట్ చేస్తారు చెప్పండి? మన వాళ్ళకి ఈ పీఠాలకి కదలవా? పసుపుని పేటెంట్ చేసినప్పుడు ఈ పీఠాలు వాళ్ళు కదలరా? కదిలి పసుపుని నువ్వు ఎట్లా పేటెంట్ చేస్తావు అని వాళ్ళ దగ్గర అంత ధనం ఉంది కదా! తులసిని ఆయన కూడా పెట్టి పేటెంట్ చేశారు. వాదించొచ్చు కదా! తులసిని కూడా పేటెంట్ చేశారు సార్ ఇలాగని. తులసిని కూడా పేటెంట్ చేసి ఇక మిగిలింది వెంకట చాగంటిని పేటెంట్ చేయటమే వాళ్ళు. ఇప్పుడు ఇలా పేటెంట్ చేసుకోపోతే ఎట్లా? అదండి డాక్టర్ శారదా పూర్ణ గారు. నా వ్యధ ఏంటంటే ఆయన వ్యధ కూడా నాకు అర్థమైంది రవికాంత్ గారిది. ఎందుకు మనం పైకొస్తలేమంటే ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి పీఠాధిపతుల దగ్గర ఇక్కడ అక్కడ పెట్టాము. గుళ్ళ మీద గుళ్ళు కట్టండి అనుకుంటున్నాం. బావుంది. ఫెంటాస్టిక్. ప్రజలకి ఏమిటి? ఎందుకు వేదం నేర్చుకోలేకపోతున్నారు? అది ఓన్లీ బ్రాహ్మణులు అరే నేర్చుకుంటే బ్రాహ్మణుడు అవుతాడు గానీ, బ్రాహ్మణుడు అనేవాడు ఉంటే ఇంక బ్రాహ్మణుడికి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు నా ప్రశ్న అది. కదా! క్వాలిఫికేషను చదివితే క్వాలిఫైడ్ అవుతాడు. క్వాలిఫై అయినాడు చదవడు. చదవాల్సిన అవసరం ఏమిటి ఇంకా? ఇప్పుడు వీరు డాక్టర్ శారదా పూర్ణ గారని పరిచయం చేశాము. అన్నప్పుడు డాక్టరేట్ ఎందులో అండి అని అడుగుతారు. అంటే లేదండి ఇప్పుడు మొదలు పెడుతున్నామండి అంటే ఏమైనా అర్థం ఉంటుందా? సో, దేర్‌ఫోర్ బ్రాహ్మణుడు అన్నవాడు ఎప్పుడవుతాడు? బ్రాహ్మణ శరీర నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది? ఆయన ద్విజుడైనప్పుడు ఆ తర్వాత అవుతాడు. సో, రెండో బర్త్ రావాలి. ద్విజత్వం రావాలి. సో, అది వచ్చిన తర్వాత కదా అయ్యేది. అది అవ్వకుండా బ్రాహ్మణులకు మాత్రమే నేర్పిస్తామంటే ఇంకెవ్వడికి ఏం చెప్తామండి ఇంక దీన్ని? సో, ఇది నేనేమంటున్నానంటే నేర్చుకునే వాడికి నేర్పించడం కాకుండా పరిశోధనలు చేయించాలి. లక్షల కోట్లున్నాయి. పరిశోధనలు మీకు తెలీదనుకోండి, డాక్టర్ వెంకటాచాగండిని పిలవండి. నేను చూపిస్తా మార్గం మీకు. ఎలా చెయ్యాలి? మాకు మురళి గారున్నారు. మాకింక రావు గారున్నారు, శాస్త్రి గారున్నారు. వాళ్ళకి కాంటాక్ట్స్ ఇస్తాను. వాళ్ళొస్తారు, మీతో మాట్లాడతారని చేయగలుగుతారు. ఏమీ చెయ్యకుండా పప్పు సుద్దల్లా కూర్చొని నమ్మకం ఉన్న వాళ్ళ మీద మీరు పైసలు సంపాదిస్తున్నారు తప్పితే, మీరు ఒక్క ప్రాడక్ట్ లేదంటున్నా నేను.
ప్రోడక్ట్. ఇంజనీరింగ్ మెడిసిన్ ఎలా అయితే పాపులర్ అయిందో అందరూ దానికి ఎలా ఎగబడుతున్నారు, అలా దీనికి ఎగవాలంటే ఆ ఫ్రేమ్ వర్క్, ఆ రీసెర్చ్, ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఎగ్జాక్ట్, యువర్ రైట్ అండి మురళి గారు, రైట్ రైట్. ఆ ఫ్రేమ్ వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. పైగా ఈ విషయం ఏంటంటే వేదం అందరూ ఎందుకు నేర్చుకోవాలంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం, మన ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు ఒక పాయింట్ కరెక్ట్గా వచ్చింది. డాక్టర్ శారదాపూర్ణ గారు కూడా చక్కగా చెప్పారు. అది ఏంటంటే మన కోసం అది మనలో ఇన్బిల్ట్ అది. అందుకనే మనకి ఆ మంత్రం ఉంది కదా, ఏ మంత్రం అది, మనం యస్మన్ రుచః సామ యజుగంషి యస్మిన్ ప్రతిష్ఠిత అని చెప్పి మనకు మంత్రం ఉంది, మనలో ఉంది, మన మనసులో వేదం ఉంది. కానీ దాన్ని ఆవిడ చెప్పినట్టుగా బయటికి మాట రూపంలో, భాష రూపంలో బయటికి రావాలట్లా. అలా వస్తే కానీ అవ్వదు అది. సో అది రాకుండా చేసేస్తున్నాం. సో అట్లా మనము ఇలా అయితే ఎప్పటికి అవ్వను, అది అవ్వదు అది. ఇప్పుడు ఆయన ఎవరో ఆయన పేరేంటి, మన యోగి ఆదిత్యనాథ్ గారు పాపం యూపీ గవర్నమెంట్ ద్వారా ఆయన ఏదో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, నన్ను పిలిచారు, మాట్లాడమన్నారు, నేను మాట్లాడాను, ఎవ్రీథింగ్ ఫైన్. కానీ రేపు పొద్దున మనము వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ వస్తున్న వాళ్ళు వేదం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అసలు వేదం అంటే ఏమిటో కూడా తెలియదు చాలా మందికి అక్కడ. సో విశేషం అది నడిచేస్తోంది అక్కడ. వారి ఒక మాట అన్నారండి, సామాన్య ప్రజకి వీటి ప్రయోజనం ఎందుకు తెలియటం లేదు అని. ఎగ్జాక్ట్లీ. అంటే వేదం యొక్క ప్రయోజనము, వేద పఠనమే కాదు, వేదం నేర్చుకోవడమే కాదు, అన్వయం, ప్రయోగం, వాటి మూలంగా ప్రయోజనం వస్తుంది. అన్వయం ఎలాగో చెప్పాలి, ప్రయోగం ఎలాగో చెప్పాలి, ఈ రెండిటికి ముందు విద్య రావాలి. వారు అడిగిన ప్రశ్న చాలా చక్కగా ఉంది. ఎందుకు తెలియటం లేదు అంటే ఇవి లోపం. మనకి ప్రయోగ విధానాలు తెలియదు, ఎగ్జాక్ట్లీ, లక్షల అన్వయ విధానం తెలియదు. అంటే అనలిటికల్ అప్రోచ్ లేదు మనకి, అన్వయం తెలియదు మనకి. దానిని చెప్పవలసింది మాత్రం ఆ మార్గాలు ఇందులోనే ఉన్నాయి, వేదంలోనే ఉన్నాయి అవన్నీ కూడా. వాటిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన పీఠాధిపతులు చేయకపోతే ఇది వేద మార్గంలో ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి పని ఇది. అంటే మనం విశ్వవిద్యాలయమే చేయగలదు ఈ పని. ధన్యవాదాలు, ధన్యవాదాలు. అతి మధురమైన మాట, చక్కటి మాట వివరించారు. ఆ మాట వాస్తవం. మనం 5 సంవత్సరాల లోపల అద్భుతమైన ఫలితాలు అందుకోబోతున్నాం. కానీ వీళ్ళ సహకారం ఉండదు. పైగా వాళ్ళు మేము చేసుకోగలుగుతాం, చేసుకోండి మరి చెయ్యొద్దని అన్నారా? 100 సంవత్సరాల నుంచి మీ దగ్గరగా ఉంది ధనం అంతా. దట్స్ ఇట్, డూ ఇట్. ఆయన ఏదో ప్రవచనకర్త అంటాడు, ఆయన ఎవరో మన పీఠాధిపతి ఆయన ఒకరోజు ఏదో భోజనంలో వంటవాడు పాలకూర ఏదో బాగా చేశాట. వెంటనే ఆయన పాపం ఆయన పీఠాధిపతి అన్నట్ట, అబ్బా చాలా బాగా చేసావా పాలకూర అన్నట్ట. అంటే ఆ నెక్స్ట్ డే నుంచి ప్రతిరోజు పాలకూర చేస్తున్నాడు. చేస్తుంటే ఈయనకి డౌట్ వచ్చి, ఎందుకు చేస్తున్నా, ఏంటి వేరే కూరగాయలు దొరకట్లేదా అంటే, లేదండి మీరు పాలకూర బాగుందన్నారు కదా చేశానంటే, పాపం ఆయన నొచ్చుకొని, ఇది నా తప్పు, నేను సన్యాసిని, నాకు కోరికలేంటి, ఏది దొరికితే అది తినాలి, కానీ ఇది బాగుంది అది బాగుందని చెప్పడం అవసరమా నాకు అని చెప్పి 3 రోజులు ఆయన ఆవు మూత్రం తాగి ఆవు పేడ నేలకు అదుక్కొని పడుకోబట్ట. ఇది ప్రవచనకర్త చెప్పాడు. సరే, అయితే ఇది నిజంగా ఆత్మ ప్రక్షాళన కోసము, తన యొక్క మనసు ప్రక్షాళన కోసం ఆయన చేశాడు, బాగుంది. అంతవరకేనా మనది? ఆవు పేడ నేలకు అద్దుకొని ఆవు మూత్రం తాగడం వరకేనా మన జీవితాలు? ఇంకేం ఉండదా? ఎట్లా అండి, ప్రజలకు ఎట్లా చెప్తామండి? విమానాల్లో తిరుగుతున్నాము, కార్లలో తిరుగుతున్నాము, సముద్రయానాలు చేస్తున్నాము, ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నాము. ఇంత అద్భుతమైన సృష్టిని వదిలేసుకొని, ఆ సృష్టి తెలుసుకుంది, నీకు మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? కామిగాని మోక్షగామి కాడని చెప్పి ఉన్నదే ఉంది మనకి. ఏమీ లేకుండా ఇప్పుడు కోరిక లేనివాడు ఎలా సాధిస్తాడు? ఏమీ సాధించలేడు కదా. సో ఇది నా బాధ. సో ఆయన రవికాంత్ గారి బాధ, నా బాధ, అన్ని బాధలు కలిపి నేను చెప్పేశాను. దయచేసి ఎవరిని విన్నవాళ్ళు నొచ్చుకుంటే మటుకు క్షమించండి. క్షమించే బదులు నన్ను తిట్టే బదులు మీరు మటుకు ఒక పని చేయండి. ఒక్కటి వేదం నుంచి తీసి బయట పెట్టండి, మీరు నిరూపించండి. లేదు మేము చేస్తున్నాం, మాకు అవకాశం ఉంది, మీరు వచ్చి మాకు ఫండింగ్ చేయండి, ఏదో ఒకటి చేయండి. అది ఓకేనా మురళి గారు? అద్భుతం అండి, చాలా బాగున్నాయి ఆన్సర్స్ అన్ని కూడా.
అట్లనే శారదా సొంటి గారు ఆవిడ టైం ఇచ్చారు. అద్భుతంగా అసలు ఆవిడ సరిగ్గా వివరణ చాలా భాషాపరంగా ఆవిడ ఈ వివరణ ఇచ్చింది. నాకెంత సంతోషం అవుతోందో. అవునండి. చాలా అద్భుతం. చాలా అద్భుతంగా చెప్పారు. అసలు అది ధన్యవాదాలండి. అది ఇప్పుడు ఇనండి ఇప్పుడు ఇటువంటి వాళ్ళు మన ఈ వేదిక యూనివర్సిటీలో ఉండగా కూడా ఇంకా మీరు ఇంకా అసలు వాళ్ళు ఎంత ఉపయోగించుకోవచ్చో చూడండి ఇంకా. అవును. భాష మీద ఉన్న క్వెషన్‌లు భాషా పండితుల చేత మాట్లాడించడం పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అదే మరి. అది. మీరు నాకు ఆన్సర్‌లు చెప్పగలిగితే అవకాశం ఇచ్చారు. ఇంతటి అవకాశం ఇచ్చారండి. ముఖ్యంగా ఆచార్య చాగంటి గారి దగ్గర, మురళి గారి దగ్గర కేవలం స్నేహభావమే కాకుండా గురుభావం కూడా ఉంది నాకు. మీరిద్దరు గురువులు నాకు. మీరు మా అక్కగారు. మాకు నేను మీకు గురువుని కాదు. మన ఇద్దరికి మురళి గారు గురువు అందాం కాసేపు. ఆయన పెద్దాయన చేస్తే అయిపోతుంది. దీన్ని అన్యాయం అంటారు సార్. ఏమండి? దీన్నే అన్యాయం అంటారు. నేను చాలా చిన్నవాడిని. అనుభవంలో గాని, నాలెడ్జ్‌లో గాని మీ అడుగుజాడలు నేర్చుకోవాలి. నాలాగా మిగతా స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. చేస్తున్నారు. వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. బాగుంది. ఈ నాలెడ్జ్‌ని మీరు కంటిన్యూస్‌గా మా మీద ప్రసరిస్తూ ఉండాలి. సూర్యుడు ఎట్లయితే సూర్యకిరణాలను ప్రసరిస్తున్నాడో అట్లా మీరు ప్రసరిస్తూ ఉండాలి. ఆ సరస్వతీదేవి ఎలా అయితే వాక్ సముద్రాన్ని క్రియేట్ చేసిందో అలా మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. మమ్మల్ని నెక్స్ట్ జనరేషన్‌కి ఆ గైడెన్స్ మీరు ఇవ్వాలని ఇప్పుడు మీరు కోరుకుంటున్నాను. ఒక 4 పదాలు చెప్పారు. ఇప్పుడు మాతృ శబ్దం మీద. ఆ 4 పదాలు ఉపయోగించుకుంటే ఎవడన్నా సరే దాన్ని కాస్త కష్టపడితే అద్భుతం సృష్టించొచ్చు. చాలా చక్కగా అవును. అవునా కదా! ఇప్పుడు వేదం అది. చాలా ఆశ్చర్యపోయాను సార్. 4 పదాలు మాతృకి చూసి నేను అసలు నాకు షాక్ అయిపోయాను. అంటే మాతృ అనేది చిన్నప్పటి నుంచి వింటున్నా కానీ దాని మీనింగ్ ఏంటి తెలియకపోవడం అనేది ఎంత ధైర్యమైన పరిస్థితిలో ఉన్నా అనేది నాకు అర్థం కాలేదు సార్. మురళి గారు మనమంతా కూడా మనకి రోజులో మనం ఎంత కాలము వేదం మీద ఉంటాము, ఎంత కాలం వేరే వాటి మీద ఉంటాము అనేది బేరీజు వేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎనీహౌ సో ఇది ఒక్క మాట చెప్తానండి. ఒక్క మాట చెప్పేసి రవికాంత్ గారి కోసం ఇది. వేదం మన మాతృభాష, సంస్కృతం మన ప్రయోగ భాష, మన జాతీయ భాషలు, మన భాషలన్నీ కూడా మన ప్రయోజన భాషలు. ఈ మూడింటిని తీసుకుని మనం మహోదయం కోసం పురోహితం అవ్వాలి. దానికి మనలో అగ్ని ఉంది కాబట్టి అగ్నిమీళే పురోహితం. మనం పురోహితం అవ్వడానికి ఆ అగ్నిని ఈల చేతుముగాక. రవికాంత్ గారు ఇది మీకోసం అండి. ఆచార్యులు వారికి నమస్కారం, మురళి గారికి నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ.